వేగంగా పని పూర్తి చేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాము గారు. గత 5 సంవత్సరాల్లో గత గవర్నమెంట్ కాలంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయిన అధ్యక్ష. ఎన్నో ప్రధానంగా పిహెచ్సిలు అయితే కనుక, హెల్త్ సెంటర్స్ అయితే కనుక ఎన్నో హెల్త్ సెంటర్స్ స్టార్ట్ అయిపోయి అవి ఎటు కాకుండా సగంలో ఆపేసి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. గుడివాడలో టౌన్ లో చూసుకుంటే 5 అర్బన్ హెల్త్ సెంటర్స్ వస్తే దాంట్లో ఒకే ఒకటి నిర్మాణం పూర్తయి రెడీగా వర్క్ అవుతుంది అధ్యక్ష, బాపూజీ నగర్ లో. ప్రస్తుతం బేతోలు ఒక సెంటర్ మాత్రం మా మున్సిపాలిటీ దీని నుంచి మిగతా ఫండ్స్ ఏర్పాటు చేసి అవి కొంతవరకు ఫినిష్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అది పూర్తయింది అధ్యక్ష. మిగతా చూసుకుంటే ధనియాలపేట ప్రస్తుతం ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఇది ధనియాలపేట, బేతోలు మాత్రం ఫినిష్ చేసుకున్నాం. ధనియాలపేట ఇలాగే ఉంది. అలాగే స్లేటర్పేట కూడా పూర్తిగా కనీసం కూడా అవ్వలేదు అధ్యక్ష. ఇవన్నీ మైక్ ఏదో ప్రధానంగా చూసుకుంటే అన్ని చాలా వ్యవస్థలు చాలా పనులకి పూర్తి చేయాల్సి ఉన్నాయి అధ్యక్ష. 5 ఏళ్లలో పూర్తి చేయకపోవటం వల్ల 80 లక్షలు అప్పుడు శాంక్షన్ అయితే ఇంకా ఫండ్స్ కూడా సరిపోవట్లేదు అధ్యక్ష. ఇంకా ఫండ్స్ కూడా ఎక్స్ట్రా ఫండ్స్ కూడా అడగటం జరిగింది. 1,44,00,000, 1,46,00,000 ఓన్లీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కి మాత్రమే అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఒకసారి మంత్రివర్యులు కన్సిడరేషన్ లో తీసుకోవాలి అధ్యక్ష. అలాగే ఇంకా చూసుకుంటే ఈ హెల్త్ సెంటర్స్ చూసుకుంటే కనుక రుద్రపాక హెల్త్ సెంటర్ ఆల్రెడీ 30 పడకల ఆసుపత్రి అధ్యక్ష. అది దాన్ని కానీ ఈ మధ్యకాలంలో దానికి శాంక్షన్ మాత్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద శాంక్షన్ అయ్యింది అధ్యక్ష. అది కూడా ఏ మాత్రం స్టార్ట్ అవ్వకుండా చాలా దారుణమైన పరిస్థితిలో ఇంకా కనీసం స్లాబ్ కూడా అయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దాన్ని కొంచెం ప్రతి స్లాబ్లు పూర్తి చేయటమే కాకుండా దాన్ని మళ్ళీ 30 పడకల హాస్పిటల్ని అప్రూవ్ చేసుకుని సిహెచ్సి సెంటర్ కింద అప్రూవ్ చేస్తే చాలా చాలా ఉపయోగకరం అధ్యక్ష. అలాగే రామాపురం చూసుకుంటే పెచ్చులుడిపోయి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఎప్పుడు 40 ఏళ్ల క్రితం కట్టిన ఇవన్నీ అది దానికి రామాపురం సెంటర్ కి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ గా ఉంది అధ్యక్ష. ఈవెన్ డాక్టర్స్ క్వార్టర్స్ కూడా అక్కడే అవైలబుల్ గా ఉన్నాయి. కానీ అవన్నీ పెచ్చులుడిపోయే పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. చాలా దారుణంగా ఉంది. మోటూరు కూడా చాలా అంటే ఈ సెంటర్స్ అన్నిటిలోనూ పావులు లోనికి వచ్చేసి, ఎందుకంటే దానికి చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల పావులు లోనికి వచ్చేసి చాలా హారిబుల్ పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. అదొకటి. అలాగే రుద్రపాక మాత్రం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. అలాగే కౌతరంలో కూడా చాలా అవసరం ఉంది అధ్యక్ష. అలాగే 104 కి మెడిసిన్ పూర్తిగా రావట్లేదు అధ్యక్ష. మంత్లీ కోటా ఇవ్వాల్సినవి అన్నిట్లోనూ కట్ చేసి కొంచెం ఇవ్వటం వల్ల పూర్తిగా సప్లై చేయలేకపోతున్నాం అధ్యక్ష. కానీ ఒక్క విషయం అధ్యక్ష, ఒకే ఒకటి, ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకుంటాం అనేది మొదలెడితే ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా ఏం జరుగుతుంది అనేది పట్టించుకోవడం మొదలెడుతుంటే సర్వీసెస్ మాత్రం సాధ్యమైనంత వరకు చాలా క్లియర్ గా నడుస్తా ఉన్నాయి అధ్యక్ష. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీనికి మాకు కావాల్సిన ఈ సిఎస్సీలు పిహెచ్సిలకి సంబంధించి మాత్రం కొంచెం ఇంపార్టెంట్ గా టేక్ కేర్ చేయండి అధ్యక్ష. ఇంకొకటి 100 పడకల ఆసుపత్రులు మా గుడివాడలో ఉంది. కానీ ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష గుడివాడకి. థ్యాంక్ యూ వెరీ మచ్. బెల్లకొట్టేప్పుడు గౌరవం ఇవ్వండి సార్. బెల్లకొట్టేప్పుడు గౌరవం ఇవ్వండి సార్. బెల్ల కొడుతున్నారు కానీ సార్ ఆక వచ్చిన అవకాశం సార్. 1,94 లక్షలతో పని మొదలైంది అధ్యక్ష. దాదాపు 54 లక్షలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది. మిగిలిన పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అయితే మోటూరు, గుడ్లవల్లేరు, కౌతవరం, రామాపురంలో
ఈ చిన్న చిన్న పనుల కోసం, రిపేర్ పనుల కోసం 5 సార్లు టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. అయితే 5 సార్లు కూడా ఎవరు రాకపోవడం వల్ల ఈ ఫైనాన్స్ ఒక యుఓ నెంబర్ ప్రకారం వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ గౌరవ శాసనసభ్యులు గారితో మాట్లాడి, అదేవిధంగా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వీటిని మళ్ళీ రివైవ్ చేయడానికి అవకాశం ఉన్న విషయాన్ని పరిగణిస్తాం అధ్యక్ష. అయితే ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి 2 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వారి దీనికోసం చెప్తున్నాను, 26 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఏవైతే విలేజ్ హెల్త్ క్లినిక్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వాటిని గత ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిందో, అనేక వివిధ దశల్లో ఆపేసిందో, వాటిని పూర్తి చేయడం కోసం కూడా విపిహెచ్యులు అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తి చేయడం కోసం కూడా ఇటీవలనే 7,88,00,000 కూడా మంజూరు చేయడం గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకొస్తున్నా. తర్వాత వారు ఈ పిఎస్సిని అప్గ్రేడేషన్ చేయాలని, ఇప్పటికే గుడివాడలో 100 పడకల ఆసుపత్రి ఉంది. అయితే ఈ పిఎస్సిని మళ్ళీ అవసరాల మేరకు అప్గ్రేడేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా సాధ్యాసాధాలను పరిశీలించి తర్వాత గౌరవ శాసనసభ్యులకి మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. క్వశ్చన్ అండి 1416 ఆర్ఎన్బి మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు అవునండి. జాతీయ రహదారులు మరియు రాష్ట్ర రహదారుల విస్తరణ పనులు చేపట్టేటప్పుడు రోడ్ల విస్తరణలో భాగంగా వచ్చే చెట్లను మాత్రమే తొలగిస్తున్నారు. బి ప్రశ్నకు మొదటి సమాధానంగా జాతీయ రహదారులు, పచ్చదనము, మొక్కల పెంపకము, వాటి నిర్వహణ కోసము మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని రూపొందించింది. సివిల్ వర్క్స్ ఖర్చులో 1% జాతీయ రహదారుల వెంబడి మొక్కల పెంపకము మరియు వాటి నిర్వహణ కోసం కేటాయించబడుతుంది. రోడ్డు మధ్య భాగంలో, మీడియన్లో మరియు రహదారి 2 వైపులా అవెన్యూ మొక్కలు నాటడం పనులు ఐఆర్సీ ఎస్పీ 21 ల్యాండ్స్కేపింగ్ మరియు చెట్లు నాటడం మార్గదర్శకాలు కూడా ప్రకారం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రైట్ ఆఫ్ వే, భూమి అందుబాటులో ఉన్న చోట రోడ్డుకు ఇరువైపులా చెట్ల పెంపకం జరుగుతుంది. మరియు రైట్ ఆఫ్ వే అందుబాటులో లేని పక్షంలో అటవీ శాఖ అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం అటవీకరణ కోసం గుర్తించిన భూములను పరిహార అటవీకరణ జరుగుతుంది. ఇంకా చెట్లు పాతవి మరియు భారీ చుట్టూ కొలత కలిగి ఉంటే చెట్లను ఇతర ప్రాంతాలకు మార్చి నాటుటకు ట్రాన్స్లేషన్ చర్యకు తీసుకునబడతాయని చెప్పి తెలియజేయడం అయింది అధ్యక్ష. విజయ్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష, చట్టం అయితే నేషనల్ హైవేస్ పక్కన చట్టం అయితే ఉంది, కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది అధ్యక్ష. మనం ఏదైతే రోడ్డు ఉందో రోడ్డుకి కంటిన్యూస్గా ఇరువైపులా చెట్లు పెంచడం వల్ల మనకి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ అబ్జార్బ్ చేసి ఆక్సిజన్ ఇవ్వడానికి, దానివల్ల మనకి పర్యావరణం దీనికోసమే ఎక్కువగా మన పూర్వీకులు కూడా చెట్లు పెంచడం జరిగింది అధ్యక్ష. ఒక పెద్ద చెట్టు అంటే ఎదిగిన చెట్టు రోజుకి 1 నుంచి 2 కేజీలు ఆక్సిజన్ ఇస్తే, అలాగే కార్బన్ డైఆక్సైడ్ సంవత్సరానికి 20 నుంచి 25 కేజీలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు, చెట్టుకి అది పెరగడం కోసం కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇది భగవంతుడు సృష్టి. చెట్టు పెరగాలి, ఎదగాలి అంటే దానికి కార్బన్ డైఆక్సైడ్ ఇంపార్టెంట్ అధ్యక్ష. మనకి ఆక్సిజన్ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి ఇంత లింక్ ఉన్న తర్వాత ఇక్కడ నా సమస్య అంటే నేను ఈరోజు ఈ ప్రశ్న వేయడానికి సమస్య ఏంటంటే, మనకి ఏళ్ల తరబడి ఉండే చెట్టుల్ని కట్ చేసి పక్కన పాడేయటం వల్ల మనం మళ్ళా ఆ చెట్లు అంటే ఎక్కువగా పెరిగిన చెట్లకే మనకి ఎక్కువగా ఆక్సిజన్ ఇవ్వటం, కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు మీడియన్లో ఏదైతే ఉందో కేవలం బ్యూటిఫికేషన్ చేస్తారు, దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు అధ్యక్ష. అది కూడా ఏమవుతుందంటే కేవలం హైవేస్ ఒకటే కాదు, రాష్ట్ర రహదారులు అలాగే పంచాయతీరాజ్ రహదారులు అన్నిటిని కూడా మరి ఏదైతే ఈ ఎలక్ట్రికల్ అని అదని ఇదని కట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. 2, ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు అవైలబిలిటీ ఉన్న దగ్గర పెంచుతాము ఇరువైపులా అంటున్నారు. అవైలబిలిటీ కాదు అధ్యక్ష, ఇది ఐ ఓపెనింగ్. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎలాగైతే ఎక్విజేషన్ చేస్తున్నామో, రోడ్డుకి ఎక్విజేషన్ చేస్తున్నాం, మీడియానికి ఎక్విజేషన్ చేస్తున్నాం, డ్రైన్స్కి ఎక్విజేషన్ చేస్తున్నాం, పక్కన ఏమైనా డక్ట్స్ కానీ పైప్ లైన్స్ కానీ ఎక్విజేషన్ చేస్తున్నాం. కానీ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన చెట్ల కోసం ఏదైతే ఒక స్ట్రిప్ లాగా ఎక్విజేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి నేను ఈరోజు ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది కనుక ఇలాగే జరుపుకుంటూ వెళ్తే అంటే ఎక్కడో ఒక మూల మనం ఈ చెట్లన్నీ కూడా ఒక దగ్గర పెంచాలని అడుగుతున్నారు.
ఇక్కడ ఎన్నైతే చెట్లు చేశారో 1:10 వేరే ఎక్కడో దగ్గర పెంచితే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు అధ్యక్ష. ఎస్పెషల్లీ రోడ్డు, ఎందుకంటే ఈ వెహికల్స్ అన్ని కూడా కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ వదులుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు అంటూ ఉంటే ఆ రోడ్డుకి ఇరువైపులా కంటిన్యూస్ గా మనం ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ బెల్ట్ అనేది మనం పెంచుకోకపోతే రేపు అనే రోజు మానవాళికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ఒక విజనరీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారు ఉన్న ఒక రాష్ట్రాన్ని కూడా మనం ఒక మోడల్ గా తయారు చేసుకోవాలనేదే నా ఉద్దేశం. దీని ద్వారా దేశం అంతటికి ఒక మెసేజ్ ఇవ్వాలని మా నియోజకవర్గంలో కూడా ఇదే మన R&B మినిస్టర్ గారి ప్రోత్సాహంతో చెట్ల గురించి చేశాను. అది మీకు శుక్రవారం ఇదే సభకి మీ అనుమతితో మీ అందరి ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ఆలోచించి దీని మీద సీరియస్ గా నిర్ణయం తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేసి అదే దేశం అంతా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మినిస్టర్ గారు ఒక నిమిషం, నేను మొన్న వాళ్ళ కాన్స్టిట్యూన్సీ వెళ్ళాను, మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. 120 సంవత్సరాల చెట్టుని తీసుకెళ్లి మళ్ళీ రీప్లాంటేషన్ చేశారు. మీ అంతా మీరు స్వైకి వెళ్ళాం. అది రేపు అతను చేసిన వీడియో కూడా ఉంది. రేపు శుక్రవారం నాడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో వీడియో ప్లే చేద్దాం. అందరూ ఎమ్మెల్యేలు తీస్తే ఆ కాన్స్టిట్యూన్సీ ఇదే చేస్తే 120 సంవత్సరాలు 130 సంవత్సరాల చెట్టుని రీప్లాంటేషన్ చేస్తే అది మరి చిగురిస్తుంది. చాలా మంచి కార్యక్రమం. వారు చెప్పినట్టు వాళ్ళ నియోజకవర్గంలోనే దాదాపుగా 18 చెట్లను కూడా మేము తయారు చేసి